వృత్తిరీత్యా హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూనే తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకొని అనేక ప్రక్రియల్లో ఆరితేరినటువంటి ఎడవల్లి శైలజ గారు ఖమ్మం నుంచి మన SHO AP TV స్టూడియోస్కి వారి సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు వచ్చారు. నమస్కారం శైలజ గారు. నమస్కారం. చాలా సంతోషం అండి. ఖమ్మం నుంచి మీరు చాలా ఉత్సాహంగా మా SHO AP TV ఛానల్ ప్రేక్షకుల కోసం మీ సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు వచ్చారు. మీరు అనేక ప్రక్రియల్లో సమీక్షలు చేశారు, వ్యాసాలు రాశారు, కవితలు రాస్తున్నారు, పాటలు రాశారు, అలాగే కథలు కూడా రాశారు. తెలుగు సాహిత్యంలో దాదాపు 5-6 ప్రక్రియల్లో మీకు మంచి అనుభవం ఉంది. కానీ వృత్తిరీత్యా మీరు హిందీ ఉపాధ్యాయురాలు, అంటే హిందీ భాష మీద పట్టుంది. ఇటు మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో కూడా మంచి పట్టుంది. అందుకనే మీరు ఇన్ని పుస్తకాలు రాయగలిగారు. అలాగే మీరు మంచి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా డైరెక్ట్ చేశారు. అలాగే మీరు మీ విద్యార్థుల చేత చిన్న చిన్న స్కిట్స్ కూడా వేయించటం అవన్నీ మీరు చేస్తూ వస్తున్నారు పాఠశాల స్థాయిలో. కాబట్టి ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రుల యొక్క నేపథ్యం గురించి? వేరే మండలం తాటిపూడిలో పుట్టానండి. నాన్న వ్యవసాయదారుల కుటుంబంలోనే. అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అనమాట, నువ్వు ఒక స్కైలాబ్ పడ్డప్పుడు పుట్టావు, నువ్వు ఒక పోరాటం నుంచి, ఒక భయం నుంచి పుట్టావు, అందుకని నువ్వు చాలా ధైర్యంగా ఉండు, దేంట్లో అయినా నువ్వు విజయం సాధించగలవు అని అలా ప్రోత్సహించేవాళ్ళు చిన్నతనం నుంచి. అమ్మ చదువుకోకపోయినప్పటికీ. నానేమో వ్యవసాయదారుల కుటుంబం, వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ప్రతిదీ అలవాటు చేయాలి పిల్లలకి అని ప్రకృతిని బాగా ప్రేమించేదాన్ని. ప్రతి ఒక్కటి నాకు అద్భుతంలా అనిపిస్తూ ఉంటుంది. చిన్న స్టోన్స్ చూసినా లేదా ఏది చూసినా, ఏ వస్తువు చూసినా సరే దాన్ని దాచిపెట్టుకోవడం అలవాటు. ఇక రాత్రి అయిందంటే ఇక నాయనమ్మతోటి కథలు చెప్పించుకునేదాన్ని. బాగా కథలు చెప్పేవారు నాయనమ్మ. కథలు చెప్తూ, తను రాకుమారుడి కథలు చెప్తూ ప్రతి ఒక్కటి ఇలా ధైర్యంగా ఉండాలి, ఆడపిల్ల అంటే ఈ సమాజంలో ఎలా బతకాలి, ముందు ఎలా మాట్లాడడం నేర్చుకోవాలి, సంస్కృతి, సంస్కారం, సాంప్రదాయం ఇవి ఉంటూనే, ఇవి పాటిస్తూనే ధైర్యంగా ఉండాలని చెప్పేవాళ్ళు. నేను చిన్న చిన్న కవితలు రేడియోలో వింటూ ఉండేదాన్ని. రేడియో ప్రోగ్రాంలు 3:30కి వచ్చేది, అవి వింటూ ఉండేదాన్ని. దాని వింటూ వింటూ నాకు కూడా సాహిత్యం పైన ఇంట్రెస్ట్. అది కాక ఎదురుగా పక్కమ్మటి సుందరయ్య గారి పాటలు వింటూ ఉండేదాన్ని. ఆ ప్రభావం కూడా నాకు సాహిత్యం పైన ఉన్నది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఫస్ట్ బిఏ అది కంప్లీట్ అవుతూ ఉంది. వెంటనే ఆగిపోయింది కొన్ని కారణాల వల్ల. మళ్ళీ మా హస్బెండే నన్ను మొత్తం చదివించారు. పిల్లలిద్దరు పుట్టిన తర్వాతే చదివాను నేను. మా పాప 2nd క్లాస్ జరుగుతూ ఉంది. తను చదివేటప్పుడు నేను బిఏ చేశాను. తర్వాత MA HPT చేశాను. అన్నీ కూడా నా భర్త హస్బెండ్ శ్రీనివాసరావు గారే చేయించారు. తను RMP చేస్తూ ఉంటారు. హిందీ చదువుకున్నారు, హిందీ టీచర్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం. ఏ స్కూల్లో? ఖమ్మం బ్లూమింగ్ మైండ్స్ బల్లేపల్లి. అక్కడ పనిచేస్తున్నారు. ఎంతకాలం నుంచి హిందీ టీచర్గా ఉన్నారు? హిందీ టీచర్గా 5 years అవుతుంది నేను. ఓకే. ఇప్పుడు ఏ క్లాస్ వాళ్ళకి మీరు హిందీ పాఠాలు చెప్తారు? హయ్యరు తీసుకున్నాను, ప్రైమరీ కూడా తీసుకున్నాను. 2 డీల్ చేసే నాకు ఇష్టమైన ఉంది. అయితే ఆ 2 ఎందుకు అంటే, మనం హయ్యర్ తీసుకుంటే ఆ పిల్లలకి ముందు నాకు ఆరోగ్యరీత్యా కొంచెం ప్రాబ్లం ఉంది. నేను పిల్లలకి మనం న్యాయం చేయగలుగుతామా లేదా అనే ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతం ప్రైమరీ డీల్ చేస్తూ ఉన్నా. ఓకే. ప్రైమరీ అంటే ఏ క్లాసెస్ వరకు? 1st క్లాస్ నుంచి అప్పర్ ప్రైమరీ 6th వరకు. ఎస్. మరి హిందీ చెప్తున్నారా? లేదుగా అవకాశం ఉందా? హిందీ చెప్తూ ఉన్నాను నేను, CBSE సెంట్రల్ స్కూల్. ఓకే, సరే. మీరు తెలుగు సాహిత్యం వైపుకి మారటానికి స్ఫూర్తి ఎవరు? తెలుగు సాహిత్యం మన మాతృభాష మర్చిపోం కదా. ఎప్పుడైనా సరే మనం మా అమ్మ కన్న తల్లిని, మాతృభాషను మర్చిపోవద్దని ఉండేది. అలా నేను ఒకరోజు బాగా జ్వరంతోనే ఉన్నాను. సాహిత్యంలోకి రావడం అంటే
ప్రియనేస్తామని పెట్టి చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేదాన్ని. అవి ఇంకా పేరెంట్స్కి ఏమనిపిస్తే తల్లిదండ్రులకి కొంచెం ఏమో ఏం రాస్తుందో, ఎవరిని ప్రేమించిందో ఏమో ఏమో రాస్తుంది అన్నట్టు ఉండే వాళ్ళకి. వాటిని రాయొద్దు అనేసి నాన్నగారు చెప్పారు, రాయొద్దు, నువ్వు చదువు వైపు దృష్టి పెట్టు అనేసి చెప్పారు. చెప్తే ఇంకా అక్కడికి ఆఫ్ చేశాను. మళ్ళీ పెళ్ళైన తర్వాత మళ్ళీ రాస్తూ ఉండేదాన్ని. ఎక్కువ అమ్మ చెప్తూ ఉండేది, పెన్ను పేపర్ అన్న చాలా ఇష్టం అంట. చిన్నగా ఉన్నప్పుడు చిన్నతనంలోనే పెన్ను పేపర్ కోసం మంచం మీద నుంచి కింద పడిపోయి గాయం కూడా వేసుకున్నాను. ఇక్కడ గాయం ఉంటుంది, కుట్లు కూడా పడ్డాయి. అంత ఇష్టం నీకు అని చెప్పాడు. ఇంకా రాయడం ఆపకుండా రాశాను. తను కూడా ఫస్ట్లో ఇవన్నీ ఎందుకు అన్నట్టు ఉంటుంది కదా ఎవరికైనా, వీటి వల్ల అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఇది సాహిత్యం, నాకు అర్థం కాలేదు, కవిత అంటారని కూడా అర్థం కాలేదు. నా మూవీ చూసుకుంటూ నా ఆటోగ్రాఫ్ మెమోరీస్ అని చూస్తూ ఉన్నాను. అది చూసేటప్పుడు ఆ మూవీలో వాళ్ళే ఆటోగ్రాఫ్స్ రాస్తారు, ఆ మెమోరీస్ వాళ్ళకే ఉంటాయా, నాకెందుకు ఉండవు అని జ్వరంతో ఉండే రాస్తూ ఉన్నాను అనమాట. అవి రాసేసి ఇక మా సార్ ఇచ్చాను, పోస్ట్ చెయ్యి ఇట్లా, నమస్తే తెలంగాణ చూద్దాము ఎప్పుడు ఒకేలా అని. ఆ ప్రియనేస్తామని పెడుతూ ఉంటే నాకు లక్ రావడం లేదేమో అని ఎడవలి శైలజ అని మా పుట్టింటి పేరే పెడతాను నేను, ఆ పుట్టింటి పేరు మీదైనా కలిసి వస్తుంది అలా అనుకుంటూ అది నేను పోస్ట్ చేయించాను. తర్వాత ఒక 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది, మేడం మీది 20 డేస్లో ప్రింట్ అవుతుంది కవిత అని. అది వచ్చిన తర్వాత చాలామంది కాల్స్ చేశారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, దీని కవిత్వం అంటారు అని. ఆ ఒక్క టచ్ అయినందుకు ఫస్ట్ నేను గీతం సి టెక్నో స్కూల్ ఇంకా అక్కడ చేస్తూ ఉన్నాను. ఆయన వచ్చిన తర్వాత ఏంటి ఇది ఎలా వచ్చింది, నువ్వు రాయగలవా అనేసి అడిగారు. సారు ఆల్రెడీ తను చేకూరి శ్రీనివాసరావు గారని ఆయన రాసినటువంటిది రేలా పూలు అని ఉన్నది, తను రాష్ట్రపతి అవార్డు గ్రహీత. అది రాసి ఏ ఖాళీ పీరియడ్ లీజర్ పీరియడ్లో నువ్వేం చేస్తావు, ఇది చదువు అయినా నీకు అర్థమవుతుందా అని ఇచ్చేశారు. వెంటనే చూసేసి ఒక 5 మినిట్స్లోనే రేలా పూలు అని కవిత రాసుకొని వెళ్ళాను. ఏంటి నువ్వు రాసినవా నిజంగా అని ఇలానే అడిగారు క్యాజువల్గా, నువ్వు రాస్తావా అని మనం మామూలుగా మాట్లాడే భాషలోనే అడిగితే ఎందుకు రాయను సార్, ఏమో తెలియదు నాకు అనిపించింది రాసా అంటే, నువ్వేం రాసావు అంటే ఎప్పుడో రాసి పెట్టుకున్నాను సార్ అంటే, తీసుకొని రా అంటే నెక్స్ట్ డే తీసుకెళ్ళి చూపించాను. ఇది భావకవిత్వం అంటారు, నీకు ఇది నువ్వు కవిత అచ్చేపోయి ఎలా ఉన్నా సరే అని అలా అన్నాను. దాని తర్వాత లెని శ్రీనివాస్ గారు కాల్ చేశారనమాట, జీవన రాగంలో అని కన్నగంటి వెంకటయ్య గారిది ఇలా రిలీజ్ అవుతుందమ్మా బుక్, నువ్వు అక్కడికి రా అని లెని శ్రీనివాస్ గారు చెప్పారు. ఇక ఆ తర్వాత కవి సమ్మేళనానికి వెళ్ళడం, అక్కడ కవితలు చదువుతుంటే వాటికి మంచి స్పందన రావడం, అలా సాహిత్యం. ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రాశారు? నేను స్వయంగా రాసినవి 2 పుస్తకాలు, చివురు కోయిల అని, ప్రేమ పుష్పాలని. పిల్లలతో రాయించాను, మారాకుల సవ్వడి అని. పిల్లలంటే మీ స్టూడెంట్స్? స్టూడెంట్స్. ఏంటి అవి కూడా పుస్తకాలు ప్రింట్ అయ్యాయా? ప్రింట్ అయ్యాయి. ఏంటి ఆ పుస్తకాలు? మారాకుల సవ్వడి అని. ఓకే. దీంట్లో పిల్లలకి ఫస్ట్ మనం ప్రకృతిని ప్రేమిస్తే మనిషిని ప్రేమించగలడు అని ఆ విధంగా మోటివేట్ చేస్తే వాళ్ళందరూ అమ్మ పైన, ఫస్ట్ నాన్న పైన, చెట్టు పైన అలా వాళ్ళకు వచ్చినది రాశారు. తప్పులు ఎలా ఉన్నా సరే వాళ్ళని ప్రోత్సహించాలి అని ఇది మారాకుల సవ్వడి అని దీన్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత అక్షర సైనికులు అని, అక్షర సైనికులు బుక్ పుల్వామా దాడి జరిగింది, అప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ సైనికుల గురించి రాశారు, సోల్జర్స్ గురించి, అక్షర సైనికుల గురించి ఉన్నారు. ఇది అమ్మకు పోస్ట్ చేయని ఉత్తరం అంటే పిల్లలకు చిన్న చిన్న భావాలు ఉంటూ ఉంటాయి, అమ్మకి చెప్పుకోవాలని, నాన్నకి చెప్పుకోవాలని, చెల్లికి చెప్పుకోవాలని, వాళ్ళు చెప్పలేనటువంటి భావాలు ఏవైతే ఉంటాయో మీకు ఎలా వచ్చినా సరే పేపర్ మీద పెట్టండి అని చెప్పాను. వాళ్ళు పేపర్ మీద పెట్టారు, అన్ని ఎలా ఉన్నా సరే అది చేపిస్తానని చెప్పాను. మీరు ఎలా ఉన్నా అని చెట్టుకి చాలామంది చెట్టుకు రాశారు, పుట్టకు రాశారు, టీచర్కి రాశారు, అమ్మకి రాశారు, నాన్నకి రాశారు, బెంచీకి రాశారు, పేపర్కి, పెన్నుకి. అంటే లెటర్ ఉత్తరాలు అంటే ఒకటి కాదు, మనకి నచ్చిన వ్యక్తికి రాయొచ్చు, వస్తువుకు రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు అని వాళ్ళని అలా ప్రేరేపిస్తే ఇది రాశారు.
ఇవన్నీ కూడా ఈ ముఖ చిత్రాలు అన్నీ కూడా మా పాప వేసిందండి. నా బుక్కి ఒకటి ప్రేమ పుష్పాలకి, ఈ మారాకుల సవ్వడికి, ఇవన్నీ కూడా పాప వేసింది. ఇది నందిని సిద్ధారెడ్డి గారు బాగా ఇష్టపడ తన ముఖ చిత్రాన్ని కూడా ఇచ్చారనమాట. బ్యాక్ పేజీ మీద వేయించుకుంటామంటే పాప వేసినది చూపించాము. తనకి ఇష్టపడి పర్వాలేదమ్మా ఇవి వేయించండి అనేసి తను దీంట్లో ముందు మాట కూడా రాశారనమాట. ఓకే. పిల్లలకి. పాప ఏం చేస్తుంది? తను కూడా రచయిత్రి, కవిత్రిగా చేస్తుంది, పోయమ్స్ రాస్తూ ఉంటుంది, చిత్రకారిణి. ఓకే. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. గుడ్. మీరు 2 పుస్తకాలు అచ్చు వేశారు. ఏదన్నా కవిత చదివి వినిపిస్తారా? మొదటి పుస్తకంలో కవిత. నాది మొదటి పుస్తకం చిగురుకోయిలా అని. ఇది ముఖ చిత్రం వీరా శ్రీనివాస్ గారు వేశారు. బాగుంది. కాలం వెనక్కిపోతే, కవిత పేరు కాలం వెనక్కిపోతే. పరికిని కట్టుకొని పొన్నై పూలు ఏరుకొని బూరలు దిన రోజులు గుర్తుకొస్తున్నాయి. అమ్మ ప్రేమతో కలిపి పెట్టిన మీగడ పెరుగన్నం, జున్ను పాలు గుర్తుకొస్తున్నాయి. నాన్న పొలానికి పోయి వచ్చేటప్పుడు తెచ్చిన నూజుడీలు గుర్తుకొస్తున్నాయి. జ్వరం వస్తే నాయనమ్మ తీసిన కుండ దిష్టి గుర్తుకొస్తుంది. బతుకమ్మ పండక్కి ఇళ్ళన్నీ తిరిగి పూలు పోగేసి బతుకమ్మ పేర్చి ఆడిన ఆటలు గుర్తుకొస్తున్నాయి. దోస్తులతో కలిసి ఏరిన రేగుపళ్ళు, పరికపళ్ళు, ఈతపళ్ళు, వగరు మామిడికాయలు, సీమసింతకాయలు, పండిన వేపకాయల్లో ఉప్పు కారం అద్దుకొని తిన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. పుస్తకంలో దాచిన నెమలికలు గుర్తుకొస్తున్నాయి. వానలో వదిలిన కాగితం పడవలు గుర్తుకొస్తున్నాయి. రచ్చబండ దగ్గర విన్న హరికథలు, బుర్రకథలు, నాటికలు, రంగుల రాట్నాలు గుర్తుకొస్తున్నాయి. చలికాలంలో వేసిన చలిమంటలు గుర్తుకొస్తున్నాయి. ఎండాకాలంలో వేపకాయలు ఏరుకొని పావలాకు అమ్మి పుల్ల ఐసు జుర్రుకుంటూ తిని ఎర్రబడిన నాలికను చూసుకున్న రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈత ఆకులు, తాటాకులు, కొబ్బరి ఆకులు, చీర బొమ్మలు చేసి వాచీలు, ఉంగరాలు చేసి ఆడిన బొమ్మల పెళ్ళిళ్ళు గుర్తుకొస్తున్నాయి. వెన్నెల ఆటల్లో ఆడి అలసిపోయి అందరం కలిసి చేసిన భోజనాలు గుర్తుకొస్తున్నాయి. నాయనమ్మ కథలు వింటూ నిద్రపోయిన రోజులు గుర్తుకొస్తున్నాయి. కాలం వెనక్కిపోతే బాగుండు, ఏం చక్క ఆ రోజుల్లో లాగా ఒత్తిడి లేని ఆప్యాయత గల జీవితాన్ని గడిపేయచ్చు. ఈ కవిత నెమలిక కాలంలో ఆదివారం బతుకమ్మ 2012న ప్రచురితమైంది. బాగుంది. ధన్యవాదాలు. 13 ఏళ్ల క్రితం రాశారు. కానీ బాల్య స్మృతులు అది ఎవరికైనా అద్భుతంగా ఉంటాయి అవి. ఎందుకంటే బాల్యం మళ్ళా వెనక్కి వెళ్ళదు కదా. బాగా రాశారు. ధన్యవాదాలు. అందులో గ్రామీణ నేపథ్యం ఎక్కువగా ఉంది కదా. వేపకాయలు ఏరుకోవటం, వేప చెట్లు, ఇవాళ చెట్లే లేవు, వేప చెట్లు అసలు కనిపించట్లేదు. పల్లెటూళ్ళు వెళ్ళే పరిస్థితి కూడా లేవు. పట్టణాలకు వెళ్ళిపోయిన తర్వాత పల్లెటూళ్ళకు కూడా సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్తున్న సందర్భాలు లేవు ఇవాళ. అలాంటప్పుడు ఇక పట్టణాల్లో వేపకాయలు ఏరుకోవటం లేదు, వేప చెట్టు లేదు. అలాంటి పరిస్థితి. సంతోషం. మీరు వికాస వేదికకి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏమిటి మీ బాధ్యతలు? మహిళలను మోటివేట్ చేయడం, కవితలు కొత్తగా వచ్చే వాళ్ళని ఆహ్వానించడం. అలానే చింతమల సునీత అన్న అమ్మాయి కూడా కొత్తగా కవితలు రాస్తూ ఉంది. అలా మా అమ్మాయి కూడా కవితలు రాసేది కాదు. ముందు నేను రాసిన కవితలకి ముందు స్క్రిప్ట్ రైటర్ మా సార్ అనమాట. నేను ఏదో అలా రాసి పడేస్తే తను తీరిగ్గా చదివి కాగితం మీద పెట్టి దాన్ని ఎక్కడికి పంపించాలి ఏంటి అనేది తను పంపించడం చూసుకునేవాళ్ళు. అట్లా ప్రతి ఒక్కళ్ళని ప్రోత్సహిస్తూ ఆ వికాస వేదికలో జాయిన్ చేస్తూ ఉంటాం మనం. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అవార్డ్స్, ఒక సన్మానాలు కానీ, ఒక అభినందనలు కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా? జరిగినాయి. నాకు సన్మానాలు జరిగినాయి అంటే ఫస్ట్ ఈ బుక్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో వైరా మండలం తరపున వైరా మండలంలో బెస్ట్ రైటర్ అవార్డుగా వచ్చింది. అది మండల లెవెల్లో. అది నా జీవితంలో మర్చిపోలేనిది ముందు. ఓకే. ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మరి స్కూల్లో ఎటువంటి ఇబ్బందులు కానీ మీ హెడ్ మాస్టర్ వైపు నుంచి కానీ
యాజమాన్యం వైపు నుంచి కానీ, అందులో మీరు ప్రైవేట్ స్కూల్ అన్నారు, ఈ కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉండే పరిస్థితుల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవును. మరి ఎందుకంటే అటు పని చేయాలి, ఇటు ఈ కార్యక్రమాలు, ఇంటి దగ్గర పిల్లల్ని సమర్థించుకోవాలి. మీ వారు ఎట్లా ఇదంతా చేయగలుగుతున్నారు? మా కుటుంబం ముందు ప్రోత్సహిస్తారని, మా పిల్లలు, భర్త, అమ్మ, నాన్న, తమ్ముడు, వీళ్ళందరూ. అంటే నాకు చిన్నతనం నుంచి మీరు ప్రాబ్లమ్స్ గురించి అడిగారు కాబట్టి చెప్తూ ఉన్నా, ఎలా నన్ను ఓవర్కమ్ చేసుకున్నాననేది. చిన్నతనంలో నుంచి నేను కొంచెం బొద్దుగా ఉండేది, మరి కారణం తెలీదు. మాకు గేదెలు బాగా ఉండేటి, పాలు, వెన్న, నెయ్యి ఇవి కొంచెం ఇష్టం బాగా. దానివల్ల లేదా వారసత్వం, మా అమ్మ నాన్న కూడా కొంచెం ఇలానే ఉంటారు, దానివల్ల వచ్చారో తెలియదు. కానీ శారీరకంగా ఏమీ నీ చేత కాదు, నీకు రాదు, నువ్వు ఇలానే ఉంటావు అని ఇలాంటి ఎదుర్కొంటూ ఉండేదాన్ని. నేనెందుకు చేయలేను, నాకెందుకు రాదు అని నాకు నేను మోటివేషన్ అనుకుంటాను. ఇప్పటికీ కూడా చాలా సమస్యలు అంటే ఉంటాయి, కుటుంబం అన్న తర్వాత ప్రాబ్లమ్స్ అనేటివి. ఇలాంటి చిన్నతనంలో ఎదుర్కొనేటప్పటికీ నాకు అనిపించింది నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, అందరికన్నా కొత్తగా అనిపించాలి అనేది. ఇప్పుడు ఒక టీచర్గా మనం గవర్నమెంట్ జాబ్ రావాలనే లేదు, ప్రైవేట్ స్కూల్లో చేసినా సరే మనం పేపర్లో వేయండి, నన్ను పేపర్లో ప్రింట్ చేయండి అంటే వాళ్ళు పత్రికల వాళ్ళు మనం ప్రోత్సహించారు, ఉత్తిగా మనం అలా అనిపించింది. సాహిత్యాన్ని ఇష్టపడుతూనే అది మనకి నాన్నగారికి ఏ కోరిక ఉండేదంటే, మా అమ్మాయి ఎప్పుడైనా మా అమ్మాయి పేరు ఫోటో వస్తే చాలు అన్న కోరిక ఎందుకో తెలియదు, తనకు బాగుండేది. నేను ఎప్పటికైనా నీ కోరిక తీరుస్తాను, నానిప్పుడు లేరు కానీ తీరుస్తాను అని ఎప్పుడు అనుకునేదాన్ని. ఎలా వస్తుంది అంటే అప్పుడు ఇలా లెనిన్ శ్రీనివాస్ గారు ఇలా పరిచయం అయ్యి మనం ఇలా రాస్తే పత్రికలకు కూడా పంపించచ్చని చాలా ఇచ్చారనమాట. అప్పుడు ఏదో ఒకటి ఇంకా రాస్తూనే పంపిస్తూ ఉండేదాన్ని. అలా వచ్చేసి ఇక నాకు చేతగాందంటూ ఏదీ లేదు అని నాకు అదర్ యాక్టివిటీ వాళ్ళు ఒక టీచర్గా ఐడెంటిఫై చేస్తూనే నాలో ఉన్న అదర్ యాక్టివిటీ పోయిటరీ. ఆ పోయిటరీని చూసే ఇంకా నన్ను బాగా మెచ్చుకునేవాళ్ళు, లేదా మేడం మాట్లాడగలరు వక్త అనేసి మాట్లాడుతూ ఉండేదన్నమాట. ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, సార్ మనం ఇది చేస్తే పిల్లలకి ఈ టాలెంట్ ఉంటుంది, ఈ యాక్టివిటీ చేయాలి అనేసి పిల్లలకి గేమ్స్ కానీ ఏవైనా ఉంటే వాళ్ళని కవుతారు. అదే అంటే కొన్ని ఎదుర్కొన్నాను. ఫస్ట్ ఇప్పుడు చేసే స్కూల్ కాదు, ముందు చేసిన స్కూళ్ళల్లో ఈ సాహిత్యాన్ని చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు. దాంట్లోనే కొంతమంది టీచర్స్ ఏమో పర్వాలేదు మేడం మీరు రాయండి, మీకున్న టాలెంట్ అవతల వ్యక్తికి ఉండదు, ఎవరు ఏదో నవ్వారని ఆగిపోవద్దు అని ఆ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలా నేను వస్తూ ఉన్నాను. ఈ ఇంట్లో చేసుకోవడం అంటే ఇంట్లో పనంతా అయిపోయాకే నైటు పోయిటరీ రాస్తాను. మీకు ఇష్టమైన కవులు ఉన్నారా? ఉన్నారు. ఉరుమల సునంద గారు, సాధనాల స్వామినాయుడు గారు, లెనిన్ శ్రీనివాస్ గారు, సీనియర్స్ పెద్దవాళ్ళు, శ్రీశ్రీ గారు, సినారే గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అలా పాటలు వింటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలను. ఇప్పుడు మీరు హిందీ పండిట్, హిందీలో మరి రాయొచ్చుగా కవితలు? అంటే ఒకటి హిందీ చదివే వాళ్ళు ఎవరు రాశాను కొన్ని ఫేస్బుక్ ఆన్లైన్లో అలా ఉందా కవిత, వినిపించగలుగుతారా? వినిపిస్తాను, ఒకటి వినిపించండి. మై భూఖీ వాలీ హూँ, कष्ट सामना करना जानती हूँ, ना रात ना दिन, बिना पानी बिना खाना, हर दिन मुसीबतों की रास्तों पर मैं भूख वाली हूँ, हर दिन कांटों की रास्तों पर कदम बढ़ाती जाने वाली हूँ, मृत्यु तक लड़ते लड़ते जाऊंगी क्योंकि मैं भूखी वाली हूँ. ఆకలిగా ఉన్న వ్యక్తి గురించి ఇంకో చిన్నగా కవిత రాశాను. దానికి వచ్చి भूख की आंगन में ना लज्जा ना गौरव ना भय, क्या काम भी कर सकते हैं, अपने इज्जत भी छोड़ देते हैं भूख की आंगन में. ఇది చదివి బెంగళూరు నుంచి రాణి గారంట, బెంగళూరు నుంచి రాణి అని తను మాట్లాడారు. చాలా బాగుందమ్మా మీ కవిత, మీరు తెలుగు రైటరా అని అంటే అవును అని అంటే, తెలుగు రైటర్ అయి ఉండే కూడా హిందీ బాగా రాస్తున్నారని. అది
ప్రశంసా పత్రం కూడా పంపించారు. అది ఓకే ఓకే. తెలుగులో ఇంకొక కవిత వినిపిస్తారా? మాయాబజారులో వేశ్య, ఆమె దేహం రెండుగా చీలుతుంది ఆ క్షణంలో. ఒకటి ముఖానికి నవ్వులద్దుకొని కడగడానికి వీలు కాని అంటించుకున్న మకిలి మనుషుల మరకల పరుపుపై పవలిస్తుంది. ఇంకొకటి గుండె లోపలికి దిగుమింగుకున్న కన్నీళ్లను కరిగించి రౌద్రధారలు కురిపిస్తుంది. తనలో రహస్య మార్గాలను దాచుకొని రసాన్ని పీల్చే చీడ పురుగులకు తాయిలాన్ని అందిస్తుంది మధురంగా. ఏ మగాడి ఆకృత్యాలైనా తన తొడలపై ఎన్ని చిల్లులు పెట్టినా పెదవులపై చిరునవ్వు తప్ప కనుల కొనల కన్నీరు తొనకదు. అదొక మాయాబజారు. సాలీడిలా చిక్కుకొని తన గూడును అల్లుకుంటూ పోతూనే ఉంటుంది. ఆమె కాయం పచ్చిపుండులా మారిన మరొకరికి తీయని ఫలమై తన మృత్యువు వరకు మౌన పోరాటం సాగిస్తూనే మరొకరికి వెలుగునివ్వాలని ఆశపడుతూ జీవనం సాగిస్తుంది చివరి శ్వాస వరకు. ఆమె వేశ్య అయినా ఆడదే మరి, ఎవరి దుర్మార్గ కోరిక ఫలవు మరి. ఇది మార్చి 2015లో సాహితీకరణ మాసపత్రికలో ప్రచురితమైంది. 2017. నాకు ఇది చాలా ఇష్టం. ఆమె ఇది రాయడానికి కారణం ఏంటంటే ఆమె వేషాలు తన కుటుంబ పరంగా తను ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తుందో మనకు తెలియదు, కానీ చూడకుండానే ఆమె టక్కన అంటాయి, చూడు ఏమి ఇలా తిరుగుతూ ఉంది చేస్తూ ఉంది అని. కానీ ఆమె కుటుంబం కథ చూసినప్పుడు అయ్యో ఆమె కుటుంబం కోసం ఇలా చేయడంలో తప్పే లేదు కదా అనిపిస్తుంది. దాన్ని సమర్థించడం అని కాదు, వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. అది మనకి ఏది తెలియకుండా ప్రతి ఒక్కరిని జడ్జి చేయకూడదు కదా అన్నట్టు అనిపించింది. ఓకే. ఇప్పుడు మీకు ఇష్టమైన ప్రక్రియలు ఏంటి? మీరు ఏ ఏ ప్రక్రియల్లో మీరు రచనలు చేశారు? సమీక్షలు చేశాను, సమీక్షలు రాశాను, విమర్శ రాశాను. ప్రర్వే సాహిత్య సంస్థ తరపున నందిని సిద్ధారెడ్డి గారి కవితపైన రాశాను. ఊరబావి కొలుకులూరి నాగ్ గారిది దానిపైన రాశాను నేను విమర్శ. కథలు రాశాను. విశాలాక్షిలో సాధారణ ప్రచురణకు ఎంపికైంది ఒక కథ. పాటలు రాశాను, పాటలకు బహుమతులు కూడా వచ్చాయి. ఏం పాటలు అవి? జానపదాలా లేకపోతే? జానపదాలు రాశాను. బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ పైన, అంటే దాని స్త్రీల బాధలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు చూపించి బతుకమ్మ ఉయ్యాలో మాకు బతుకునివ్వమ్మ ఉయ్యాలో అని అలా రాశాను. రైతు పైన రాశాను. ఓకే. లేఖలు రాశామన్నారు మీరు, ఏమిటది? హృదయ రాగం అని, అంటే అవి ఎందుకు నాకు ఆలోచన వచ్చిందంటే లేఖలు ఇలా రాయొచ్చు అని. నేను నాయనమ్మ నాకు చిన్నతనం నుంచి మంచి చెడు, అంటే నాన్న వాళ్ళు వ్యవసాయదార కుటుంబం అవడం వల్ల వాళ్ళు పొద్దున పోయి ఎప్పుడో సాయంత్రం అప్పుడు రాత్రికి ఎప్పుడు ఇల్లు చేరేవాళ్ళు. నాయనమ్మతో ఎక్కువ కాలం గడపడం వల్ల నాయనమ్మతో కోపమైన తాపమైన ఇది చెప్పుకునే ఉండేది. వంట చేయటం చూస్తూ నేర్చుకునేదాన్ని, అన్నీ చేసేది. కానీ నాయనమ్మకి కూడా నాయనమ్మ నేను ఏదైనా తప్పు చేశానా, నన్ను క్షమించు అనని అలా పదం చెప్పాలనిపించేది. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళకు మనం ఇది చెప్తే ఇదే కొత్త మాట్లాడుతుంది, ఇదేంటి ఎక్కడ నేర్చుకుంది ఏంటో అని ఇలాంటి భావనే ఉంటుంది. అందుకని నేను అది చెప్పలేకపోయాను. కనీసం ముందు తరాల వాళ్ళైనా ఇలా లేఖలను ఉంటాయి, మనం ఏదైనా తప్పు చేసినా ఉప్పు చేసినా రాసుకుంటే దాంట్లో ఒకరికి చెప్పుకోగలము అని అలా ప్రేరణ పొందుతారని నేను నాయనమ్మకి, అమ్మకి, చనిపోయిన నాన్నకి, ప్రతి ఒక్కరికి నేను క్షమాపణలతో పాటు వాళ్ళు నాకు ఎలా ప్రేరణ ఇచ్చారో వాళ్ళ అన్నీ దాంట్లో రాశాను అన్నమాట. ఎన్ని రాశారు మొత్తం? 67 వరకు రాశారు. ఇప్పుడు అది అచ్చయినాయా? అది డిటిపి మొత్తం, ఆ డిటిపి ఆ కార్యక్రమం మొత్తం అయిపోయింది. అది ప్రచురణలోకి తీసుకొని రావాలి. మరో కవిత్వం రాశారు, ఇంకొక పుస్తకం, అది ఆ పుస్తకం ఏంటి? అది ప్రేమ పుష్పాలు అని. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి అన్నమాట. ఆ అబ్బాయిలో నన్ను నేను చూసుకున్నట్టు ఉండేది. టీచింగ్ చేస్తూనే ఒక టీచర్కి ఎలా అనిపిస్తుంది, క్లాస్లో అందరూ ఇష్టపడతారు అబ్బాయిలు, అంటే ఒకటే అబ్బాయి ఉండదు. నేను ప్రతిదీ అబ్బాయిని తిడుతూ ఉండేదాన్ని. ఎందుకు తిడుతున్నాను నాకు అర్థం కాదు. హాఫ్ మార్క్ వస్తే హాఫ్ మార్క్ కూడా కొట్టేశాను.
నువ్వు అంతగానో చదవచ్చని ప్రౌడ్ ఆఫ్ మార్కరాలా నీకు అని అనిపించి ఒకరోజు నాకు నేనే ప్రశ్నించుకున్నా, క్లాస్ మొత్తం ఇష్టపడతారు, ఎందుకు అబ్బాయి చదివినా ఎందుకంటూ ఉన్నాను అని అనిపించి ప్రతిదీ అసలు ఎందుకు అని నన్ను నేను క్వశ్చన్ చేసుకొని తడుముకుంటూ పోతే నా బాల్యం ఎలా ఉందో ఆ అబ్బాయి బాల్యం కూడా అలానే ఉందనిపించింది. ప్రతి ఒక్కటి నన్ను నేను ఆ అబ్బాయిలో చూసుకుంటూ ఉన్నాను, అంటే నన్ను నేనే ఇష్టపడుతూ ఉన్నాను అని అప్పుడు అనిపించి నేను కవితలు రాస్తాను అని ప్రేమ పుష్పాలు అని రాశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి ఇలా మీ అబ్బాయి పైన రాస్తాను అని అంటే రాయండి మేడం, ఇంకా అదృష్టం ఏముంది అంటే రాశాను. దాన్ని మా భర్త ఒప్పుకోవటం అదే పెద్ద విషయం. తర్వాత జయధీర్ తిరుమలరావు గారు ప్రొఫెసర్ గారు తనకి ఈ కవితలను చూపించాను. ఇలా అచ్చు వేయచ్చా వేయకూడదా, ఒక స్త్రీగా నేను నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పాలనుకుంటున్నాను. అంటే కొంతమంది మనసులోనే పెట్టేసుకుంటారు, అలా ఉండొద్దు, నేను ఎప్పుడు వైట్ పేపర్ లాగే ఉండాలి అనేసి అనుకుంటాను. అలా అంటే పర్లేదమ్మా అభిప్రాయం, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అది బెస్ట్ కాంప్లిమెంట్. గీతాంజలి ఏదైతే ఉందో అంత పేరు వస్తుంది దీనికి, వచ్చినా రాకపోయినా నువ్వు దీన్ని రిలీజ్ చేయన్నారు. అది వేసాను సార్. దాంట్లో కవితలు ఏమైనా వినిపిస్తారా? తప్పనిసరి. ఇది జయధీర్ తిరుమలరావు గారికి, అది సినారే గారికి నచ్చినటువంటి కవిత ఇది. నువ్వే నేనై నేనే నువ్వై, నీవొక రాగమై నన్ను తాకితే నేనొక స్వరమై కలిసిపోతా, మేఘమై నువ్వు వర్షిస్తే చినుకై నిన్ను తడుముతా, తుమ్మిదై నీవు వాలితే నే పువ్వునై వికసిస్తా, నువ్వు సముద్రమై ఆహ్వానిస్తే నదినై నిన్ను చేరతా, ప్రేమ చంద్రుడివై నీవైతే నే వెన్నెలై వరిస్తా, నీవు మురళవైతే పాటనై పరవశిస్తా, శిల్పివై నన్ను మీటితే శిల్పాన్నై నీ చేతిలో ఒదిగిపోతా, ఊపిరి నీవై నాలో కలుసున్న మన ప్రేమ అజరామరణం అనంతం, మన బంధం ఎన్ని జన్మలైనా ఇలాగే కలకాలం ఉండిపోని, రాధా మాధవుల ప్రేమల. గుడ్ గుడ్, బాగుంది. ఇప్పుడు మీకు ఇన్ని కవితలు రాశారు, విశ్లేషణలు, అనేక ప్రక్రియల్లో ప్రవేశం ఉంది. మీకు అందుబాటులో ఖమ్మానికి దగ్గరలో కొత్తగూడెంలో ఆకాశవాణి కేంద్రం ఉంది. ఎప్పుడన్నా ఆకాశవాణి కేంద్రంలో పాల్గొన్నారా? పాల్గొన్నానండి. ఫస్ట్ మొదటగా కవితలే చదివాను, తర్వాత కథలు చదివాను, 1-2 సమీక్షలు చదివాను అన్నమాట. ఎన్ని కథలు రాసి ఉంటారు ఇప్పటికి? 20 కవితల వరకు ఉంటాయి. కథలు 20 కథల వరకు ఉంటాయి. ఓకే, కథలు అచ్చు వేయలేదు. ఓకే. ఇప్పుడు మీకు ఇంకా వేటిట్లో ఏమన్నా అభిరుచి ఉందా? ఇంట్రెస్ట్ చేయాలనే తపన అంటే నటన అంటే నాకు చాలా ఇష్టం. అదెందుకని? అది చిన్నతనంలో అక్షరదీపం కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అక్కడికి రచ్చబండ దగ్గర ఇవన్నీ ప్రోగ్రాములు జరుగుతూ ఉండేవి. నాకంటే జూనియర్ ఉండే మొగిలి గారని, ఇప్పుడు తను ఈల ప్రక్రియలో మంచి పేరున్న అతను, ఆయన ఈల వేస్తూ వెళ్తూ ఉండేవాడు అనమాట. ఆయన ఒక్కోసారి చూడడానికి నాన్నగారు పంపించేవాళ్ళు కాదు, అంత ఇదిగా కొంచెం చదువుకొని తొందరగా వెళ్ళి చూసి వస్తా అమ్మ, నాన్నింటికి రాకముందే అని అమ్మని రిక్వెస్ట్ చేసి తమ్ముడు చెల్లి నేను అక్కడికి వెళ్ళే వాళ్ళను. వాళ్ళు చూస్తూ ఉంటే అనిపించేది అనమాట, మనం కూడా ఈ విధంగా మోటివేట్ చేయొచ్చు కదా అని. చిన్నప్పటి నుంచే నాకు ఆలోచనలు వస్తూ ఉండే, హరికథలు, బుర్ర కథలు అన్నీ జరుగుతూ ఉండేవి. దాంట్లో సాంఘిక నాటికలు ఉండేవి అనమాట. అక్షరం మద్యపానం పైన, అక్షరం చదువుకో నిరక్షరాస్యత పైన, మహిళల వరకట్నం పైన, ఇవన్నీ ఉంటూ ఉండేవి. అవన్నీ కూడా నాకు ప్రేరణగా అనిపించాయి. అందుకని నేను కూడా ఆదివారం మీకోసమని మంచుకంటి భవన్లో హిమబిందు గారు తను ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మహిళని బాగా మోటివేట్ చేసేవాళ్ళు. అప్పుడు నన్ను టీచర్గానే ఐడెంటిఫై చేసి రమణి పిల్లల్ని తీసుకొని వెళ్ళేదాన్ని. ఆ పిల్లని చేపిస్తూ మహిళా కార్యక్రమాలు చేస్తూ నువ్వెందుకు పార్టిసిపేట్ చేయకూడదు, నీకున్నది కదా అని తను చెప్పారు. తన మాట ప్రకారం ఫస్ట్ ఏవో చిన్న డ్యాన్సులు చేశాను. తర్వాత మద్యపాన నిషేధం పైన, మూఢనమ్మకాల పైన, చేతబడి బాణమతి పైన పిల్లలతోటి చేశాను. ఇప్పుడు దానికి స్క్రిప్ట్ ఎవరు రాశారు?
స్క్రిప్ట్ నేనే రాసుకున్నాను. ఏదైనా నేనే రాస్తాను. స్క్రిప్ట్ అనేది నేనే రాసుకొని నేనే చేస్తాను. ఎంత టైం ఉండేది అది డ్యూరేషన్ టైము 20 minutes ఇచ్చారు. 20 minutes చేశాను. 20 minutes అంటే చాలా స్క్రిప్ట్ రాయాలి. అవి అంటే కొన్ని కామెడీ సీన్స్ అట్లా ఉంటూ ఉంటాయి కదా, అట్లా అలా పెట్టేసి పిల్లలకి ట్రైనింగ్ కూడా మీరే ఇచ్చారా? పిల్లలకి ట్రైనింగ్ నేనే. మరి వాళ్ళు ఇవ్వగలిగారా? పిల్లలు మీతో పాటు సమానంగా చేయగలిగారా? పిల్లలు చేయగలిగారు. గుడ్. పిల్లల్ని రేడియో ప్రోగ్రామ్ కూడా తీసుకెళ్తూ ఉండాను. కొత్తగూడెం రేడియో ప్రోగ్రామ్కి తీసుకెళ్ళి వాళ్ళు కవితలు చదివారు పిల్లలు. నేను రాసిన స్క్రిప్ట్ వేశారు పిల్లలు. అలా కూడా వాళ్ళు. ఇంకొక కవిత విందామా? ప్రేమ చిత్రం. చిరాకుగానో పరాకుగానో గిరాటు వేసినా విసుక్కోవు. ఏ పెట్టెలోనో అల్మారా అడుగునో ఒదిగి కూర్చుంటావు. ఎప్పుడైనా నీపై ఎక్కలేని ప్రేమ కురిపించానో నాకు అంతులేని ఆనందాన్ని ఇస్తావు. నిన్ను తడిమి తడిమి కళ్ళు నీటి చెలమలు అయ్యాయో భుజం తట్టి ఓదారుస్తావు. నేను మనసున్న మనిషినని మర్చిపోయాను. ప్రేరణవై మమతవై చక్కని నెచ్చిలివై ప్రేమ చంద్రుడివై సామాజిక చైతన్యానివై నిద్రిస్తున్న నన్ను తట్టి లేపుతావు. నవ్వుల హరివిల్లై మాయమైపోతున్న బంధాలను గుర్తు చేస్తావు. నిన్ను చూసిన క్షణం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలై నీ ముద్దుతో నవజవ్వంలా నన్ను మారుస్తావు. ఛాయాచిత్రమా నాకు మళ్ళీ ఉత్సాహాన్ని నింపిన నా ప్రాణము. నేను ఎప్పుడైనా అలసిపోయినట్టు అనిపిస్తే పాత ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ చూస్తూ ఉంటాను. చూసి మోటివేట్ అవుతూ ఉంటాను. మరి అదే కదా, మరి ఇవన్నీ చూస్తే పాత రోజులు గుర్తొస్తే కొంత అదొక రిలాక్సేషన్ కదా, మంచి అలవాటు అది. గుడ్ గుడ్. ఇప్పుడు మీరు ఖమ్మం, తెలంగాణ భాష లేదు, మీరు మాట్లాడుతుంటే ఆంధ్ర భాషలాగా ఉందేంటి? పల్లెటూరులో పెరిగినప్పటికీ దానికి కొంత కారణం ఉంది. సినారే గారు కూడా ఇదే ప్రశ్న అడిగారు. ధన్యవాదాలు మీకు, మంచి ప్రశ్న. సినారే గారిని మళ్ళీ గుర్తు చేశారు. తనతో కూడా ముచ్చటించేటప్పుడు ఏంటి ఆంధ్రాలాగా మాట్లాడుతున్నావు, ఆంధ్ర అమ్మాయివా నువ్వు, తెలంగాణ హిందీ పండితురాలివి, ఎందుకు నువ్వు ఇట్లా. అప్పుడు లెనిన్ గారు కూడా చాలా మురిసిపోయారు. ఆ మాట అమ్మ సినారే గారు అంతటి వాళ్ళతోటి నువ్వు అలాంటి కాంప్లిమెంట్ పొందావని. ఆంధ్రాలాగంటే చిన్నతనంలో ఫ్రెండ్స్ యాస ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు. ఆ యాస ఎక్కిరిస్తూ ఉంటే చిన్నతనం నుంచి కూడా నాకు ఇంగ్లీష్ చదువుతూ ఉండేదాన్ని మ్యాక్సిమం. అందుకే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ పదాలు అనేటివి దొరుకుతూ ఉన్నాయి, ఎంత తెలుగు భాష ఇష్టం ఉన్నా. అయితే ఎక్కువ మ్యాక్సిమము వాళ్ళు అమ్మ నాన్న మాట్లాడే భాష ఏదైతే ఉంటుందో వాళ్ళని ఎక్కిరించేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు వీళ్ళని ఎక్కిరిస్తున్నారు, యాస ఉంది అని. ఇప్పుడు మళ్ళీ మా పాపకి తెలంగాణ మాట మాట్లాడుతూ ఉంటుంది, యాస అనేది కొంచెం నాకు రాదు. నాది విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అంటారు, ఆంధ్ర అని. అదే ఫ్యాషన్. అంటే మనం ఎక్కిరించుకోవద్దు. ఒకళ్ళు ఎప్పుడు కూడా నాకు ఎవరైనా వేలెత్తి చూపినా నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావన్నా కొంచెం తొందరగా అట్లా తీసుకోలేనమాట. నా జీవితంలో ఇంకా ఉన్నాయి, మీకు ఒక్కటి షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి నాకు యాక్సిడెంట్ అయింది అనుకోకుండా. అంటే ఎగ్జాక్ట్లీ మేము డిఎస్సి రాస్తూ ఉన్నాము. డిఎస్సి రాసేటప్పటికి అప్పుడు మేము వెళ్తూ ఉన్నాను. ఆగి ఉన్న ఆటోని వెనక నుంచి లారీ ఒకటి అది వచ్చి గుద్దింది. నేను ఇంకా లేచి కళ్ళు తెరిచి చూసేటప్పటికి హాస్పిటల్లో ఉన్నాను. నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. మా సార్ బాగా ఇచ్చారు పాపం. అప్పుడు నాకు అనిపించింది అసలు. ఆ తర్వాత కొంతమంది బంధువులు ఉంటారు కదా, హాస్పిటల్ బెడ్పై ఉండే నేను కొన్ని మాటలు వినాల్సి వచ్చింది. అమ్మని ఇంకా నీ జీవితం అంతా అయిపోయింది, ఈవెన్ ఇలా బెడ్పైనే పడుకొని ఉన్నది, ఇట్లా జాదాల్సి వచ్చింది అని తనకి చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాను. డాక్టర్ అన్నారు నువ్వు 10 days వరకైనా బెడ్ పైన ఇలా ఉండాలమ్మా అన్నారు. 3rd day రోజు అమ్మ ఇలా పట్టుకుంటూ ఉంది. పట్టుకున్నా సరే ఈ టీత్ కూడా లాస్ అయిపోయాను నేను. టీత్ లెగ్ ఫ్రాక్చర్ అయింది అన్ని. అయితే ఈ అమ్మ పట్టుకుంటూ ఉంది. నువ్వు పట్టుకోకు, నేను వాళ్ళ మాటలు విన్న నా మనసుకు గాయం అనిపించినాయి. ఏడుస్తూ కూర్చునే రకం కాదు నేను అనేసి నడిచి వెళ్తూనే ఉన్నప్పుడు డాక్టర్ రౌండ్స్కి వస్తూ ఉన్నారు. ఏది చూసి అరే ఈ అమ్మ ఏంటండి ఇట్లా పడుకోవాలంటే ఇట్లా నడుస్తుంది ఎమ్మటే అంటే
ఆమె చెప్తే వినే రకం కాదంటే అప్పుడు నేను కారణం చెప్పాను. వాళ్ళ మాటలు వింటూ కూర్చోలేను నేను అనేసి అప్పుడు జాబ్ సెర్చింగ్లో వెళ్ళిపోయాయి. ఇక డిఎస్సి రాకపోతే పోయింది, రాయలేదు. అయినా ఆ కట్టుతోటే వెళ్ళాను. డిఎస్సి రాయడానికి వెళ్ళా కానీ నాకు కళ్ళు తిరిగిపోయి అలానే పడిపోయాను. పడిపోతే వాళ్ళు ఇన్విజిలేటర్స్ వాటర్ తీసుకొని ఇచ్చేసి, మేడం ఇది లేకపోతే ఇంకా మీకు లైఫ్ ఉంది కదా, ప్రైవేట్ టీచర్గా అయినా చెప్పుకోవచ్చు మీరు అనేసి కొంచెం చాయ్ ఇప్పించి అట్లా ఉన్న తర్వాత ఇక రాలే. ఇంకా అప్పుడు అనుకున్నా ఇంకా వీళ్ళ మాటలు కూడా విని మనం ఇలా కూర్చోవద్దు, నేనెందుకు కూర్చోవాలి అని. అప్పుడు కొంచెం మా పొలం కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి పొలం కూడా అమ్ముకున్నాము. తను కొంచెం ఎందుకో కొంచెం ఇదిగా ఉంటారు. నేను అప్పుడు ఏడుస్తూ ఉంటే, మనం ఇంకా చనిపోలేదు, బతికే ఉన్నాం, జీవితం ఉంది, ఏడవద్దు, నేనున్నా నీకేం పర్వాలేదు, నువ్వు నాకు ఉన్నావు, మనం ధైర్యంగా ఉండాలి, ఎదుటి వ్యక్తి మాటలు పట్టించుకోవద్దు అని అలా వెళ్ళి స్కూల్ ఎన్ఆర్ఎం స్కూల్ అని జాయిన్ అయ్యి చెప్తూ ఉన్నాను. ఒక రోజు మీటింగ్ పెడుతూ సార్ ఇలా కొంచెం లెగ్ పైకి ఇలా అనేటప్పటికీ ఆ గాయం కనిపడింది సార్కి. పచ్చిగా అది రక్తం ఓడుస్తూ ఉన్నట్టు ఎర్రగా అట్లే ఉంది. ఉండి కాలువడి ఇంత లావున వాచిపోయి ఉంది. ఒకసారి మేడం మీరు ఏమనుకోకుండా కొంచెం నించుంటారా అంటే నించున్నాను. అరే ప్రైవేట్ స్కూళ్ళల్లో నించొని చెప్తున్నారు, లెగ్ ఇంత లావున వాచిపోయింది, ఏ రోజన్నా మాతో బాధని చెప్పుకోలేదు మేడం, మీరు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు, పిల్లలతో ఆడుతూ ఉంటారు, ఈ గాయంతో కూడా చెప్తున్నారంటే మేడంకి క్లాప్స్ కొట్టాలి, మేడం చూసి నేర్చుకోవాలి అనేసి ఇంకప్పుడు చెప్పారు. అలా లైఫ్లో ఇంకా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే పోవాలి అని అట్లా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకా తర్వాత ఇక ఎవరు మన మనుషులు, ఇప్పుడు బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా ఎవరెలాంటి వాళ్ళు అని తెలుసుకున్నప్పటికీ ఆ బంధుత్వాలు మాత్రం వదులుకోలేదు. నన్ను నన్ను చూసి ఏడ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడ్చినా సరే వాళ్ళని దగ్గర తీసుకుంటూ ముద్ద అన్నం పెడితే స్థాయిలో ఉన్నాం సార్, విద్య వల్ల సాహిత్యం వల్ల. ఇప్పుడు మీరు ఇన్ని రాస్తున్నారు, ఇన్ని ప్రక్రియల్లో ఏనాడైనా మీ వారు మీకు సలహా ఇవ్వటం కానీ, మీరు రాసింది మీ వారికి వినిపించటం కానీ, వారి సలహా మీరు తీసుకోవటం కానీ జరిగిందా? సలహాలు అవన్నీ ఏం తీసుకోలేదులే, కానీ స్క్రిప్ట్ రైటర్ తను, నేను రాస్తూ ఉంటాను, రాసి పెడతాను కాగితం పైన, తను ఫేర్ చేసి పెడుతూ ఉంటాను అనమాట. సో కాబట్టి మీ సక్సెస్కి మీ వారు శ్రీనివాస్ కదా? అవును, శ్రీనివాస్ గారు కూడా పరోక్షంగా మీకు కారణం, మీ సక్సెస్లో తను కూడా ఒక కారణమే. అవును. సో తను ఆర్ఎంపీ డాక్టరా? ఆర్ఎంపీ డాక్టరే చేస్తారు. వెరీ గుడ్. తను కూడా ఇప్పుడు కవితలు రాస్తూ ఉన్నారు. ఎస్, అంటే రాయటం అంటే తనకి ఎలా వచ్చింది, మీ వల్ల వచ్చిందా అభిరుచి? తను రాసేవాడని నాకెప్పుడు చెప్పలేదు. నేను రాస్తూ ఉంటే నేను అప్పుడప్పుడు కవితలు రాసేవాడిని నేను అనేసి అన్నారు, కానీ ఎప్పుడు రాసేలేదు. ఈ మధ్య ఒక 2 years నుంచి రాస్తూ ఉన్నా. సరే, తను మరి మీకంటే జూనియర్ సాహిత్యంలో, మరి తను రాసింది మరి ఫస్ట్ మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి మీకు చూపిస్తారా? చూపిస్తారు. మీరు సరిదిద్దారా? నేను ఎప్పుడు సరిదిద్దలేదు సార్, కొన్ని సరిదిద్దాను. మరి యాజ్ ఏ సీనియర్గా మీరు సరిదిద్దాలిగా. అదే అంటే ఇలా రాయి అని చెప్తాను, నీకు ఎలా అనిపిస్తుందో నువ్వు రాయని మాత్రమే చెప్తాను. సంతోషం. సో మీ సక్సెస్కి మీ హస్బెండ్ సపోర్ట్ కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. అవును, తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే నాకు ప్రతిదీ నాకు ఏది కావాలి అని అడగకముందే అన్నీ తీసుకొచ్చేస్తారు తను. గుడ్. ఇప్పుడు మరి షార్ట్ ఫిల్మ్ ఒకటి మీరు డైరెక్ట్ చేశారు, అదేంటి? రియల్ వాయిస్. మనం ఆనెస్టీగా ఉండాలి, మనం ఏదనుకుంటామో తప్పు చేయనప్పుడు యాస్టీగా చెప్పేటట్టు ఉండాలి, అలా ఉండాలి. కానీ మనం ప్రతిదీ చెప్పాలనుకున్నది మన మనసులోనే ఉంచుకోవద్దు, ప్రశ్నించాలి, మీరు ఆ విధంగా వెళ్ళాలని చెప్పేసి ఆ రియల్ వాయిస్ అని పెట్టి సొసైటీలో ఏం జరుగుతుంది, ఆ చెట్లని నరికేయడం కానీ, ఆడపిల్లల్ని మోసం చేయడం కానీ, అవన్నీ ఎలా చేస్తూ ఉన్నారు, ఎలా జరుగుతూ ఉంది అని రియల్ వాయిస్ షార్ట్ ఫిల్మ్ అనేది పిల్లలతోటి చేపించాను. మంచి కవిత విందామా? అతికించుకున్న వర్ణాలన్నీ ఇప్పుడు అతికించినట్లుగానే అనిపిస్తున్నాయి. పచ్చని చీర ధరించాల్సిన ధరణి మాత ఎక్కడో అరాకొర
మాసిక వేసినట్లుగా అగుపడుతుంది, మన దురాఘాతాన్ని గుర్తు చేస్తూ. అరాచకవాదుల అఘాయిత్యంతో నీలిరంగు ఆకాశం వెరబలపోతూ వెక్కిరిస్తుంది. కామం కమ్మిన కళ్ళు సృష్టించిన అలజడులతో పొడుము తల్లి పారే రక్తప్టేరులతో ఎరుపు రంగులో తడిసి ముద్దవుతుంది. పేరాదనక తారతమ్యాలతో ధర్మాన్ని సూచించే అశోక చక్రం వేదనగా మూగపోయింది. మనిషి మాత్రం ఏది ఏమైనా నాకేటి సంబంధం, నేను బాగున్నానని విజయగర్వంతో ఉప్పొంగిపోతున్నాడు. మానవ నైతిక విలువలు కోల్పోయి మళ్ళీ తాను మొదలైన క్రమ పరిమాణం దిశ వైపు ఉరుకలు వేస్తున్నాడు. ముఖానికి ముసుగు తొడుక్కొని లోపల మనిషిని వికృత చేష్టలతో రెచ్చగొడుతున్నాడు, సహజ వర్ణాన్ని వీడి కృత్రిమ రంగులు పులుముకొని. ఇది ప్రజాశక్తి సోపతి ఆదివారం అనుబంధంలో 2015లో వచ్చింది. మీ గోల్ ఏమిటి? నా లక్ష్యం అంటే బాల సాహిత్యాన్ని, ఇప్పుడు ప్రతి ఒక్కటి స్వార్థం అనేది, అసూయ ఇలాంటివి అనేటి పోతూ ఉంది. ఇలాగే పోతూ ఉంటే సమాజం ఏమవుతుందో అని, అంటే నాకు బాగా సోషల్ సర్వీస్ చేయాలని కోరిక ఉండేది. ఆర్మీలోకి వెళ్ళాలను లేదా నన్ను అవ్వాలని ఇలా ఉండే కోరిక. అది తల్లిదండ్రులు వద్దు అనేసి దాన్ని అలా కొన్ని బయటకు చెప్పకుండా, ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. దానికోసం సోషల్ సర్వీస్ చేస్తానని ఇలా సాహిత్య సేవ చేస్తూ అయినా 100 మంది చెప్దాం మనం, దాంట్లో ఒక్కళ్ళు మారినా చాలనేది నా గోలు. నేను మార్చుకుంటూ ఉంటాను. అంటే కొంతమందికి ఉంటుంది కదా, సాహిత్యం అనేది వీళ్ళు కవులు రాస్తారు లేదా చెప్పడం వరకే అని. నేను కొన్ని మార్చుకుంటూనే వాళ్ళను మార్చాలని చూస్తూ ఉన్నాను. అందుకే పిల్లలు రేపటి తరం వారసులు కాబట్టి వాళ్ళల్లో మార్పు రావాలని చిన్న చిన్న కవితల ద్వారా, నాటకాల ద్వారా మార్చాలని అనుకుంటున్నాను. వృత్తిరీత్యా హిందీ ఉపాధ్యాయురాలైనప్పటికీ ప్రవృత్తిరీత్యా తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో ఆరితేరినటువంటి కవయిత్రిగా, రచయిత్రిగా పేరెన్నికగన్న ఎడవల్లి శైలజ గారు వారి సక్సెస్ స్టోరీని మన SHO ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ధన్యవాదాలండి.